ఒంగోలు గద్దలగుంట రామాలయం సమీపంలో దారుణం జరిగింది. ఇంటికి నిప్పంటుకునే వృద్ధురాలు సజీవ దహనమయ్యారు. వెంకటరమణమ్మ అనే వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. మృతదేహాన్ని రిమ్స్కు తరలించారు. పరారీలో ఉన్న వృద్ధురాలి కొడుకు కిషోర్ బాబు కోసం గాలిస్తున్నారు. అతనికి మద్యం అలవాటుతో పాటు మతిస్థిమితం లేదని పోలీసులు తెలిపారు. అతన్ని పట్టుకుంటే పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు. బంగాళ పెంకులతో ఉన్న ఇల్లు. దీనిలో ఒక పెద్దావిడ అచ్చికాల వెంకటరమణమ్మ, వాళ్ళ అబ్బాయి కిషోర్ బాబు అనే వాళ్ళు ఇద్దరు కూడా దీంట్లో నివసిస్తూ ఉన్నారు. అదే తెల్లవారుజామున ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని చెప్పి వాళ్ళ అబ్బాయి పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి చూసేసరికి అప్పటికే బాగా ఫైర్ రావడం జరిగింది. వెంటనే ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేయడంతో వెంటనే ఫైర్ ఇంజిన్ వచ్చేసి మంటలు ఆపడం జరిగింది. అయితే అక్కడ చూసినట్లయితే ఎవరైతే ఈ పెద్దావిడ అచ్చికాల వెంకటరమణమ్మ, వయసు సుమారు 60 సంవత్సరాలు ఉంటాయండి. ఈవిడ కంప్లీట్గా బర్న్ అయిపోయి ఆ బర్న్ ఇంజరీస్తో ఆవిడ చనిపోవడం జరిగింది. అయితే వాళ్ళ అబ్బాయి అయితే ప్రజెంట్ అబ్స్కాండింగ్లో ఉన్నాడు.